యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి తదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్య మదర్పణం. ఓం కౌంతేయ, నీవు అర్చించు ధర్మమును, భుజించు ఆహారమును, హోమం చేయు హవ్యమును, అర్చించు దానమును, ఆచరించు తపస్సును నాకే అర్పింపుము. ద్రౌపదీదేవి ధర్మరాజు కాండవవనంలో ఉన్నప్పుడు దుర్వాస మహాముని పరీక్షించడానికి 10,000 మంది శిష్యులతో సహా భోజనం పెట్టమని వచ్చారు. అప్పుడే ద్రౌపదీదేవి ఆ అక్షయ పాత్రను కడిగి బోర్లించింది. ఈ ఇబ్బంది నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని చెప్పి కృష్ణ పరమాత్మని ప్రార్థించింది. అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి అక్షయ పాత్రలో ఉన్న కడిగి బోర్లించి ఉన్న అక్షయ పాత్రలో ఒక మెతుకుని, ఒక ఆకుని స్వీకరించారు. అప్పుడు దూర్వాస మహాముని స్నానం చేస్తూ అర్ఘ్యప్రదానం ఇస్తుండగా అందరికీ పొట్టలు ఎండిపోయినాయి. ఇది కృష్ణ పరమాత్మ యొక్క మహిమను గ్రహించి ద్రౌపదీదేవికి అపకారం చేస్తే కృష్ణ పరమాత్మ మనల్ని ఊరుకోరు అని చెప్పి అక్కడి నుంచే వెళ్ళిపోయారు. ఆ విధంగా ద్రౌపదీదేవిని శ్రీకృష్ణ పరమాత్మ రక్షించాడు.